ఒక రాజకీయ పార్టీ ఉండాలంటే ప్రజల తరఫున ప్రజల గొంతు ఎత్తాలి. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పనంగా పెడతాం కాదు కదా. సరే బదిలీ ఇంకో దానికి రా. సరేలే ఇప్పుడు ఒకటి బాధ్యత. నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేను ఏమనుకుంటాను, అమ్మో ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడను కదా, నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక. దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది ఓక్సోన్ తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటా, కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసిన లెక్క, వాళ్ళు వంచిస్తున్న లెక్క, వాళ్ళని మబ్బు పెడతాం లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్న లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్న లెక్క కాదు. అది మనం చెప్తుంది. అడుగు అని రేపు పొద్దున రాయు. ఇలా మా సత్యనారాయణ గారు వచ్చి వైజాగ్ ప్రెస్ మీట్లోను 50 లక్షల రూపాయలు ఊర్లో అన్నారు. అది ఏ ఊరు ఎక్కడ అది చెప్తారు. అంటే నీకు ఈ నెంబర్కి వచ్చి ఆ ఊరు పేరు పెట్టినంటే తక్కువ పెడతారు. నిజంగా జరిగితే ఇప్పుడు అంతా ఐటీ పెరిగిపోయింది కదా, నేనేం చెప్పాలా? ఏది ఎక్కడొస్తుంది? ఎక్కడొస్తుంది? ఐటీ కంపెనీకి ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నారు? 2000 ఇప్పుడు బాసు 2000 కూడా రావట్లేదు. 1478 ఉద్యోగాలు వస్తున్నాయి. వదిలి దాని పక్కన వదిలి. కానీ మీకు 8000 అని చెప్పారు నాయకులు. ఒక 10 సంవత్సరాలకు వస్తాయి అంటావా? ఓకే, తప్పు కాదు. 10 సంవత్సరాలకు వస్తాయంటే చెప్పు, తప్పే ఉంది. అంటే దశల వారు ఎప్పుడు దశ? ఈ దశ రెండో దశ ఎప్పుడు? దశ ఎప్పుడు చెప్పినాను. ఒక 10 సంవత్సరాలకు వస్తాయి, ఓకే ఫైన్, నో ఇష్యూ. 10 సంవత్సరాలకు వస్తాయి మా విధానం ఇది, ఓకే ఫైన్, తప్పే ఉంది. మా ఐటీ మంత్రి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడారు, డైలాగ్ షార్ట్ అయింది. మేము ఇక్కడ పెట్టమని అడిగాము, పెడతా అన్నారు. అది ఇప్పుడు హెచ్చు అవుతుంది. ఇది ఇన్ఫోసిస్ ఎలాగైతే మేము ఓ ప్రైవేట్ ప్రిన్సెస్ చేసుకొని అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకున్నారు, అలాగే ఒక చౌదరి గారిది వచ్చి ఇక్కడ బిల్డింగ్ ఖాళీగా ఉంటే అప్పుడు 19 ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పే ఉంది అన్నాను. ఆ ఖాళీ గురాల డబ్బులు వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటి? ఇందా చెప్పాను కదా, మనకెందుకు చెప్పు, ఇక్కడ ఉన్నది అందరికీ. మనకి రెడ్డి గారిది పోర్ట్ అయితే మనకెందుకు, చౌదరి గారిది పోర్ట్ అయితే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? అక్రమ రవాణా జరగకూడదు. ప్రభుత్వం విధాన రూపంలో కట్టుదిట్టంగా పనిచేయాలనేది మాకు కోరిక. అందుకే మాకు మిగతా విషయాలు మాకు అనవసరం. తప్పులు జరిగితే మీ మీదే కదా ప్రభుత్వం ఎంక్వైరీ చర్య తీసుకోవచ్చు కదా. ఎవడుతున్నాడు? ఊరుగా దాని బ్యానర్లు పెట్టి ఎందుకు డైవర్షన్? అసలు విషయం పక్కెళ్ళిపోతుంది. అసలు విషయం పక్కెళ్ళిపోతుంది దీనివల్ల. 6 నెలలే కూడా 6 నెలలు వర్షం పడుతుంది. 6 నెలలు